తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఫలితాలలో ఒక పాయింట్ ఏంటంటే దున్నేవాడిదే భూమి అనే నినాదం మారుమోగింది. దున్నేవాడిదే భూమి, ఎవరు దున్నుకుంటే వాడిదే భూమి. లక్షల ఎకరాల దొరలు తమ భూములను ఎప్పటి నుంచో ఆశించుకొని నిజాం నుంచి గుత్తాకి భూములను పొంది ఆ తర్వాత భూములకి భూస్వాములై ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి జనాలను వెట్టి చాకిరీ చేయిస్తూ రకరకాలుగా బాధలు పెట్టి ఊళ్ళను కబళించినటువంటి జమీందారీ దొరలకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం దున్నేవాడిదే భూమి అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందడానికి తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా పనిచేసింది. ఆ తర్వాత ఈరోజు కూడా దున్నేవాడిదే భూమి అనే నినాదం మనకు వినపడతా ఉంటుంది కమ్యూనిస్టుల నోట. అంటే ఎవరు చేసుకుంటే వాళ్ళదే భూమి, దున్నేవాడిదే భూమి. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి బృందం ఇంచుమించుగా 10 లక్షల ఎకరాలు విడిపించి పేద ప్రజలకు పంచారు. దున్నేవాడిదే భూమి అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందింది. ఒకటి, దున్నేవాడిదే భూమి అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందింది. 2, 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకి పంచారు. కమ్యూనిస్టులు జమీందారుల వద్ద నుంచి లాక్కొని సాయుధ పోరాటం చేసి ఆయుధాల ద్వారా జమీందారుల వద్ద నుంచి భూములు లాక్కొని 10 లక్షల మంది పేద ప్రజలకి భూములను పంచారు. మీరు వింటున్నారు తెలంగాణ సాయుధ పోరాట ఫలితాలు. మీరు వింటున్నారు 23వ వీడియోలో తెలంగాణ ఉద్యమాల చరిత్ర మనం మాట్లాడుతూ ఉన్నాం. దున్నేవాడిదే భూమి అనే నినాదం మారుమోగిపోయింది. 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకి తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా పంచడం జరిగింది. ఆ తర్వాత వెట్టి చాకిరీ వ్యవస్థ, నాగు లేదా నాభు అనే వడ్డీ వ్యాపారం మరియు వెట్టి చాకిరీ వ్యవస్థలు సమూలంగా పతనమయ్యాయి. ప్రజలు స్వేచ్ఛవాయువులు పీల్చుకున్నారు. మీకు తెలుసు వెట్టి చాకిరీ అంటే బాండెడ్ లేబర్ అని. బాండెడ్ లేబర్ అని అంటే పైసా ఇవ్వకుండా తాత ముత్తాతల నుంచి వాళ్లను భగేలా పద్ధతి అంటే జీతగాళ్ల పద్ధతి. అలా జీతగాళ్ల పద్ధతిలో పెట్టుకొని చక్రవడ్డీ మీద వడ్డీ వేసి దానికి నాభు అని లేదా నాగు అని పేరు పెట్టి ప్రజల్ని పీడించారు దొరలు తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు. అందువల్ల తెలంగాణ సాయుధ పోరాటం వల్ల వెట్టి చాకిరీ వ్యవస్థ, వడ్డీ వ్యాపారం వ్యవస్థ, నాభు అనే బస్తాకి అరబస్తా, ఆ తర్వాత బస్తా వడ్లు ఇచ్చేటటువంటి ఈ దుర్మార్గపు సిస్టంలన్నీ రద్దయిపోయినాయి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల.